తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్‌లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. దత్తారాధన ఖచ్చితంగా స్వామికి ఇష్టమైనటువంటి సమయంలో పూజ చేయటం అనేది ప్రధానంగా ఏ దేవుడికైనా కూడా ఇప్పుడు శాక్తేయ పద్ధతుల్లో అనుకుంటే సాయంత్రం పూట్ల పూజ చేయండి, చాలా ఇష్టం అమ్మవార్లకి అని అంటుంటారు. అట్లా ప్రదోష సమయంలో ఈశ్వరారాధనకి విశేషంగా చెప్తారు, పొద్దున్నే విష్ణుమూర్తిని. అలాగే ఏ సమయంలో ఖచ్చితంగా దత్తారాధనకి విశేషంగా చెప్తారు అంటే ఆయన ప్రీతి పొందటం కోసం ఎప్పుడు చేయొచ్చు? బ్రహ్మ ముహూర్తం రా. బ్రహ్మ ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానికి స్నానం చేసి కూర్చోవాలా ఇలాంటి నియమాలు ఏముండవు. బ్రహ్మ ముహూర్తం లేచి కాలు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని కూర్చొని చక్కగా ఆయన ధ్యానం చేస్తూ కూర్చోవచ్చు. ఇదివరకు భగవంతుడు మాట్లాడేవాడు అందరితోని. ఈ కలియుగంలో మాట్లాడడం మానేశారు. అవును. మన వెంకటేశ్వర స్వామి కూడా ఎన్నో లీలలు స్వామి మాట్లాడారని తెలిసేవి. అలా స్వామి మనతో మాట్లాడాలి అని అంటే కలియుగంలో ఎవరు మాట్లాడతారు? అవును, ఎవ్వరు మాట్లాడరు. దత్తాత్రేయ స్వామి ఒక్కరే మనకి ఏదో ఒక రూపంలో కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బాధ్యత శ్రీకృష్ణుడు స్వామికి ఇచ్చారు. కలియుగాంతం వరకు ధర్మాన్ని రక్షించు, ధర్మాన్ని కాపాడు అని చెప్పి. అందుకే మనకి కలియుగంలో మనతో అంటే మనకి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, లేదా అనుగ్రహం కావాలన్నా వెంటనే మనకి ప్రత్యక్షమయ్యేది, కరుణా కటాక్షాలు కురిపించేది ఎవరంటే దత్తాత్రేయ స్వామి. పిలిస్తే పలికే దైవం. స్మతృగామి సనోవతు అని అంటాం కదా, పిలిస్తే పలికే దైవం. మరి ప్రాతः కాలంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో ప్రాతः స్మరణ అని ఉంటుంది. ఆ స్మరణ ఎవరైతే చేసుకుంటారో దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. దత్త దర్శనం కూడా. ఎందుకంటే ఆ స్మరణ ఎలా చేయాలి? ప్రాతస్మరణ అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ఆజ్ఞాచక్రం మీద పెట్టి అక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారు అని చెప్పి ఎవరైతే ఈ స్మరణ చేస్తారో తప్పకుండా దత్తాత్రేయ స్వామి దర్శనం లభిస్తుంది. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపంలో, కళల రూపంలో, నీ ధ్యాన రూపంలో, కళల రూపంలో, ఏదో ఒక రూపంలో దత్తాత్రేయ స్వామి దర్శనం అంటే ఎదురుగా ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షం అవ్వరు కలియుగంలో. దేవతా రూపంలో కలియుగంలో అసాధ్యము ఎవరికైనా కనబడ్డారంటే. గో రూపంలో, మానుష్య రూపంలో, యతీశ్వరుడు రూపంలో, మునీశ్వరుడు యతీశ్వరుడు సాధు రూపంలో, పిచ్చివాడు రూపంలో, ఏ రూపంలో అయినా స్వామి మనకి కనబడచ్చు. భైరవుడి రూపంలో, ఇన్ని రకాల జీవరాశులు ఉన్న ఏదో ఒక జీవరాశి రూపంలో కూడా స్వామి ప్రత్యక్షం అవ్వచ్చు. మరి తెల్లవారి 4 గంటల సమయంలో లేచి కూర్చొని చేయవలసిన స్మరణ, ఆ స్మరణని నేను చెప్తాను. ఓకే. ఆనందం సద్గురుం శాంతం భవవేద్యం జగద్గురుం వేదవేద్యం అనిర్వాచ్యం దత్తాత్రేయముపాస్మహే. ఆత్రేయం బ్రహ్మరంధ్రస్థం విభుజం గురురూపిణీం ఓంకారం ప్రత్యగాత్మానం పరబ్రహ్మ స్వరూపిణీం పరమాత్మనం అవ్యక్తం దత్తాత్రేయం స్మరామ్యహం. అన్సుయాత్మజం చంద్రానుజం దుర్వాసోఘ్రజం నారాయణం మహావిష్ణుం దత్తాత్రేయం నమామ్యహం. మహాదేవం త్రినయనం భస్మోదోలిత విగ్రహం చిన్ముద్రా కరాంబోజం దత్తాత్రేయం భజామ్యహం. త్రిమూర్తిం త్రిగుణం త్రైణం త్రిశక్తిం త్రిస్వరంత్రికం త్రికోణాంతర్బిందురూపం దత్తాత్రేయం భజామ్యహం. కాశీ స్నానంతరం కొల్హాజాపినం మాహూరీభుజం సహ్య సాయనమాత్రేయం అవధూతం భజామ్యహం. ఈ విధముగా అంటే ఇందులో కాశీలో స్నానం తర్వాత కొల్హాపూర్లో మీరు భిక్ష తీసుకుంటారు, మాహూర్లో నిద్రిస్తారు అని కూడా ఉంది. ఆయన్ని మేల్కొల్పే విధంగా కూడా ఈ స్మరణ ఉందన్నమాట. దత్తదేవుని స్మరించి ధ్యానం చేసుకోవాల్సిన శ్లోకమే ఇదనమాట. అంటే ఇది ఒక్కసారి ధ్యానం చేసుకోవటం ఒక్క 5 నిమిషాలు పడుతుంది అంతే కదా? అవును, ఇది అత్యంత మహిమ కలిగినదనమాట. నిత్యము స్మరణ అంటే మనము ఏదైనా ఒక దత్త మంత్రం బీజ మంత్రం చేసుకుంటున్నామంటే ఈ స్మరణ చేసి ఆ జపం చేసుకుంటే చాలా మంచిది, ఆ ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. 3 సార్లు చదవాలి. ఇది బ్రాహ్మీ ముహూర్తంలో అలా 3 సార్లు 3 సార్లు చదవాలన్నమాట. అలా చదివితే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం భక్తి శ్రద్ధలతో అపరాత్ముడైన త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన దత్తాత్రేయ హృదయ కమలములందు నిలిపి ఉంచి ఆజ్ఞాచక్రమున దృష్టి సారించి ప్రార్థించిన దత్తాత్రేయ స్వామి అనుగ్రహ దర్శనము కలుగుతుంది.
అన్నమాట. ఉమ్, నిత్యము ఉదయము సూర్యోదయం తర్వాత ఒకవేళ ఎవరైనా పూజ అంటే ఆ ముహూర్తం మేము చేయలేకపోయాము, ఉమ్. సూర్యోదయం తర్వాత మేము చేస్తున్నాము అంటే ఒక్కసారి ప్రాతస్మరణ చేసుకొని చేస్తే ఇంకా తొందరగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. అద్భుతం, అద్భుతం. అంత దీనికి బాగా హా, ఉంటుందన్నమాట. మళ్ళీ స్నానాలు చేసేసేయాలి, మడిలు అవన్నీ ఏం అవసరం లేదు. చక్కగా పొద్దున్నే ఒక్క 5 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు. మా గురువులు చెప్పేవారు, ఆత్మశుద్ధి లేని శరీర శుద్ధి ఎలరా. ఉమ్, నీ ఆత్మ ముందు పరిశుద్ధంగా ఉండాలి. ఉమ్, నీది శరీరం అంతా శుద్ధి చేసి లోపలంతా ఆత్మలో కుళ్ళు పెట్టుకుంటే కల్మషము ఉమ్, అంటే అంతా కూడా కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉమ్, ఉంటే ఉమ్, ఆ ఆత్మ శుద్ధి లేనిది నీ శరీర శుద్ధి ఉన్నా వేస్ట్ ఉపయోగం అంటారు. లేదు. ఉపయోగం లేదంటారు. ఆత్మశుద్ధి ఉండి శరీర శుద్ధి లేకపోయినా పర్వాలేదు. పర్వాలేదు. అది అయితే ఏం చెప్తారంటే ఆ, దత్తాత్రేయ స్వామిని ఎప్పుడైతే మనం ఆరాధించడం మొదలు పెడతామో మనలోని ఈ కుళ్ళు కుతంత్రాలు కల్మషాలు అనేవి నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి. అంటే స్థిరత్వం వస్తుంది. ఉమ్, ఆ ఎలా నిలకడగా ఉండాలో నేర్పిస్తుంది. ఉమ్, దత్తాత్రేయ స్వామిని పట్టుకునే విధానము అందుకే అంటాం అనమాట. ఏమనంటే దత్తాత్రేయ విధానమే వేరు. ఉమ్, ఆ దత్త కుటుంబంలోకి రావాలంటే ఉమ్, ఫస్ట్ ఎన్నో బాధలు కర్మలు కూడా పడాలంటారు. కానీ నేనేమంటానంటే అవన్నీ కూడా మనని క్లెన్స్ చేసేస్తున్నారు స్వామి. అవన్నీ కూడా తొలగించేస్తున్నారు. ఉమ్. ఫస్ట్ ఉంటాయి. అంటే నీకు ఇలా ఉండాలి నువ్వు అని స్వామి నేర్పిస్తున్నారు నీకు. ఖచ్చితంగా. పాపకర్మ అనేది ప్రక్షాళన అయితేనే గదా! మనం అంతే. ఏదైనా ఇప్పుడు పుండు తగ్గితేనే గదా! అసలు ఆ! లేకపోతే ఎలా ఆ! అవుతుంది? పుండు అవ్వదనమాట. తగ్గితేనే మనకు ఆ పెయిన్ అనేది పోతుంది. పెయిన్ పోతే సుఖం ఉంటుంది. ఆబ్వియస్‌లీ. ప్రేమతత్వము హ్మ్. నేర్పిస్తారు స్వామి. సేవాభావం నేర్పిస్తారు. హ్మ్. నిర్మలత్వం నేర్పిస్తారు. హ్మ్. అలాగే దేనికి చలించకుండా ఉండే మనసు గూడా స్వామిస్తూ ఉంటారనమాట. హ్మ్. అవన్నీ కూడా మనం దత్తాత్రేయ స్వామి విధానంలో, దత్త సాంప్రదాయంలో ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. రైట్. చిన్న కష్టానికి కూడా తట్టుకునే పరిస్థితుల్లో లేరక్క. ఒక ఆవిడ మొన్న ఫోను చేసింది. హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఆవిడ దత్తారాధన చేయటం మొదలుపెట్టిందంట. ఆ! మొదలుపెట్టిన వెంటనే కష్టాలు మొదలైపోయాయట. ఆ! ఇక ఇంట్లో వాళ్ళు ఒకటే ఇబ్బంది పెట్టేస్తున్నారు. "నువ్వు దత్తారాధన చేయటం వల్లనే నీకు కష్టాలొచ్చాయి. లేపోతే అసలు అది ఇది" అని ఫుల్లుగా ఇబ్బంది పెడుతున్నారట. నాకు హ్మ్. ఫోను చేసి. "మరి హ్మ్. నన్ను ఆపేయమంటారా?" "సరే ఆపేస్తే కష్టాలు రావని గ్యారంటీ ఇస్తారా? ఇస్తే ఆపేయండి" అని అన్నాను. అంతే కదా! ఖచ్చితంగా సరైన సమాధానం చెప్పావు. అంతే కదా! భలే బాధేసింది నాకు ఆ మాట వినగానే. దత్తాత్రేయ ఆరాధన చేయటం వల్ల నేనే ప్రత్యక్ష సాక్షి. హ్మ్. స్వామొచ్చిన తర్వాత ఎలా ఉన్నాను నేను? హ్మ్. ఎప్పుడైనా సరే స్వామిని గట్టిగా విశ్వాసంతో పట్టుకుంటే హ్మ్. ఎంతటి గాలివానొచ్చినా, హ్మ్. ఎంతటి సునామీ వచ్చినా హ్మ్. స్వామి నీతోనే ఉంటారు. అద్భుతం. మనం కదలం అక్కడి నుంచి. అయితే నేనదే చెప్తాను. కష్టాలు ఇలా వచ్చేస్తున్నాయి. హా! కొండరాళ్ళు దొర్లిపోతున్నాయి. హ్మ్. నేనసలు ఇంక అనుభవించలేకపోతున్నాను. హ్మ్. కాదు. హ్మ్. నీకేదో నేర్పించటం కోసం స్వామి ఆ పరీక్ష పెట్టారని నేర్చుకో. కరెక్ట్. తట్టుకునే శక్తి ఇమ్మని స్వామిని ప్రార్థించు. కష్టాలు లేకుండా ఏ జీవి కూడా ఉండడు. ఎగ్జాక్ట్‌లీ. కష్టాలు, సమస్యలనేవి ప్రతి ఒక్కరికున్నాయి. ఎగ్జామ్ రాస్తేనే డిగ్రీ పాస్ అవుతాం. అంతే. కదా! ఎగ్జామ్స్ ఉన్నాయి నేను రాయనంటే ఎట్లా? ఎలా అవుతుంది? నేను డిగ్రీ పరీక్షలు రాస్తే అసలు రాయను. నేను పరీక్షలకి వెళ్ళను. ఎగ్జామ్ వెళ్ళనంటే ఎట్లా? హాల్‌లోకి వెళ్ళను. నాకు భయం ఆ! అంటే ఎలా అవుతుంది? అంతే. అవ్వదు నిరక్షర గదా! కుక్షివవుతాం. ఇప్పుడు అంతే. ఎన్నో పరీక్షలు దాటుకొని హ్మ్. ఇంతవరకొచ్చాం. అవును. పరీక్షలు దాటకుండా అయితే ఇంతవరకు రాము కదా రైట్. పద్మిని. రైట్. ఇప్పుడు ఎన్నో పరీక్షలు చూసి స్వామి పరీక్షలు పెట్టిన తర్వాతే హక్కును చేర్చుకుంటారు. తప్పు చేసినా ఎప్పుడు కూడా టంగుమని హ్మ్. నెత్తి మీద మొట్టికాయ ఏసి చెప్పినట్టు అనిపిస్తది నాకు. యాహ్! నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని హ్మ్. చెప్పినట్టు అనిపిస్తుంది. అనిపిస్తుంది. మరి ఆయన సరిదిద్దకపోతే ఎవరు సరిదిద్దుతారు మనల్ని? కరెక్ట్. ఆయనే కదా సరిదిద్దాలి. కరెక్ట్ అక్క. అది. చాలా చక్కగా తెలియజేశారు. చాలా చక్కటి మార్గాన్ని గూడా సూచించారు. బ్రహ్మముహూర్తంలో ఎలా చేయొచ్చు స్వామివారికి. హ్మ్. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.